అంతర్జాతీయ క్రికెట్లో బీసీసీఐ ఆధిపత్యం ఎప్పుడూ ఉండేదే. అది ఆటలోనైనా అడ్మినిస్ట్రేషన్లోనైనా భారత్దే పైచేయి. దాల్మియా, శరద్ పవార్, శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ ఇలా ఎప్పటికప్పుడు బీసీసీఐ ప్రముఖులంతా ఐసీసీలో చక్రం తిప్పారు. ఇప్పుడు మరోసారి భారత క్రికెట్ బోర్డు హవా మొదలైంది. ఐసీసీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైన జైషా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత చైర్మన్ గ్రేగ్ బార్క్లే నుంచి ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఐసీసీ చైర్మన్ పదవికి ఎన్నికైన అత్యంత పిన్న వయస్కుడిగా జైషా రికార్డు సృష్టించారు. 35 ఏళ్ల వయస్సులోనే ఆయన ఈ అత్యున్నత పదవిని చేపట్టారు. కాగా ఐసీసీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన జైషాకు పలు సవాళ్లు ఎదురుచూస్తున్నాయి. ముఖ్యంగా ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. హైబ్రిడ్ మోడల్లోనే టోర్నీని నిర్వహించేందుకు నిర్ణయించినప్పటికీ పాక్ క్రికెట్ బోర్డు పలు డిమాండ్లు చేస్తోంది. వీటిపై జైషా ఎలా స్పందిస్తారనేది చూడాలి. కాగా ఐసీసీ చైర్మన్గా ఎన్నికైన 5వ భారతీయుడిగా జైషా నిలిచారు. 2019లో బీసీసీఐ కార్యదర్శిగా పదవి చేపట్టగా జైషా పేరు మారుమోగింది. బీజేపీ అగ్రనేత కేంద్ర మంత్రి అమిత్ షా కుమారుడు కావడంతో మరింత పాపులర్ అయ్యారు. అయితే 2009లోనే జైషా క్రికెట్ ప్రస్థానం మొదలైంది. 2009 నుంచి 2013 వరకు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ బోర్డు సభ్యుడిగా జైషా ఉన్నారు. 2013 నుంచి 2015 మధ్య జేసీఐ జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. 2015 నుంచి 2019 మధ్య బీసీసీఐ ఫైనాన్స్ అండ్ మార్కెట్ కమిటీలో ఉన్నారు. 2019 అక్టోబరులో బీసీసీఐ కార్యదర్శిగా పదవి చేపట్టారు. 2024లో ఐసీసీ చైర్మన్ అయ్యారు. 15 ఏళ్ల క్రితం జీసీఏలో సాధారణ సభ్యుడిగా ఉన్న జైషా ఇప్పుడు ఐసీసీ టాప్ పోస్ట్ స్థాయికి ఎదిగారు. బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో, ఏసీసీ అధ్యక్షుడి హోదాలో అనేక కీలక నిర్ణయాలు జైషా తీసుకున్నారు. క్రికెట్ను బలోపేతం చేయడంలో జైషా నిర్ణయాలు ఎంతగానో ఉపయోగపడ్డాయని చెప్పొచ్చు. 2022లో ఐపీఎల్ మీడియా హక్కుల ఒప్పందంతో సహా బీసీసీఐ కార్యదర్శిగా షా చెప్పుకోదగిన విజయాలు సాధించారు. ఐపీఎల్ ప్రతి మ్యాచ్ విలువ పరంగా ప్రపంచవ్యాప్తంగా 2వ అత్యంత విలువైన క్రీడా లీగ్గా గుర్తింపు పొందింది. ఇది ఇలా ఉంటే ఐసీసీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన జైషాకు క్రికెట్ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు.